అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉంటూనే రాజకీయంగా సొంత పార్టీకి చెందిన నేతలకు చెక్ పెట్టడానికి అయ్యన్న పావులు కదుపుతున్నారు. తాజాగా రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్కు ఆయన రాసిన లేఖ టీడీపీలో కలకలం సృష్టిస్తుంది. ఒకవైపు అధినేత ల్యాండ్, శాండ్, వైన్, మైన్ జోలికి వెళ్ళొద్దంటున్నారు. అయితే బాబు గారి వార్నింగ్ను జిల్లా టీడీపీ లీడర్లు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయ్యన్న పాత్రుడు రాసిన లేఖలోని సారాంశం చూస్తుంటే భూ కబ్జాలకు తమ్ములు స్కెచ్ వేయడమే కాదు, వైసీపీ లీడర్లతో భూదందా కోసం కుమ్మక్కవడం కోసమెరుపు. స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న చేసిన ఆరోపణలు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయన వాలకాన్ని చూస్తుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ సీట్లో కూర్చొని భూదందా విషయాన్ని ప్రస్తావిస్తే ఎవ్వారంలో చిరకాల ప్రత్యర్థిగా ఉచ్చు బిగించాలని చింతకాయల వారి వ్యూహంగా కనిపిస్తుంది. ఇంతకీ అయ్యన్న ఏ టీడీపీ లీడర్ను టార్గెట్ చేశారు? ల్యాండ్ ఇష్యూలో ఉన్న నేత ఎవరు? హైకమాండ్ను కూడా ఇరకాటంలో పడేస్తున్నారా? తెలుగుదేశం పార్టీలో తలపండిన నేతల్లో అయ్యన్న పాత్రుడు ఒక్కరు. వైసీపీ హయాంలో ఎక్కువ కేసులు పెట్టి చాలాసార్లు అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన అయ్యన్న ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అయ్యన్నకు చంద్రబాబు కేబినెట్లో అవకాశం దక్కలేదు. దీంతో అయ్యన్న అప్సెట్ అయ్యారు. కానీ టీడీపీ అధిష్టానం పొలిటికల్ ఈక్వేషన్స్ లో మంత్రి పదవి కేటాయించలేకపోతున్నామని, అయ్యన్న కుమారుడికి రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో అన్యమనస్కంగానే అసెంబ్లీ స్పీకర్ పోస్టు తీసుకునేందుకు అయ్యన్న అంగీకరించారని ఆయన సన్నిహితుల సమాచారం. తనకు మంత్రి ఇవ్వకపోవడం ఒక ఎత్తైతే, తనకిచ్చిన మాట ప్రకారం తన కుమారుడికి రాజ్యసభ సీటును కేటాయించకపోవడంతో హైకమాండ్ పై అయ్యన్న రగిలిపోతున్నారట. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో విశాఖలో భూకుంభకోణం జరిగినట్లు ఆరోపణలు రావడంతో సిట్తో అప్పటి సీఎం చంద్రబాబు విచారణ జరిపారు. కానీ ఆ నివేదిక బయటకు రాలేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో విశాఖ భూకుంభకోణానికి సంబంధించిన సిట్ నివేదికను బయటపెట్టి దోషులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ భూకుంభకోణంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ ఆ తర్వాత ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ తేనెతుట్టెను కదపాలని అయ్యన్న పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగా విశాఖ శివారు ప్రాంతంలోని ఎండాడ వద్ద మాజీ సైనికుల కోసం 5 ఎకరాల 10 సెంట్ల భూమిని కబ్జా చేసి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ శాఖ మంత్రికి లేఖ రాశారు. అనంతపురానికి చెందిన ఓ మాజీ సైనికుడికి విశాఖలో భూమి కేటాయించడం అనుమానాలకు తావిస్తోందని, అంతేకాక మాజీ సైనికుల కోసం కేటాయించిన భూమిని ఫ్రీ హోల్డ్ చేయడం వల్ల భూదందాకు ఆస్కారం ఉన్నట్లు అనుమానం కలుగుతోందని అయ్యన్న తన లేఖలో పేర్కొనడం సంచలనంగా మారింది. విశాఖ ప్రాంతానికి చెందిన గంటా శ్రీనివాసు టీడీపీలో ఉన్నప్పటికీ అయ్యన్న పాత్రుడికి ఆయనతో పొసగదని పలు సందర్భాల్లో రుజువైంది. పార్టీలు మారిన వారు తెలుగుదేశంలో హడావిడి చేస్తున్నారని, కమిటెడ్ లీడర్లకు తగిన గుర్తింపు లేదని గతంలో ఓ సందర్భంలో గంటాపై తన అక్కసును అయ్యన్న బహిరంగంగానే వెళ్లగక్కారు. దీనికి తోడు తనకు మంత్రి పదవి రాకుండా మంత్రి నారాయణతో కలిసి గంటా అడ్డుకున్నారనే అనుమానం అయ్యన్నకు ఉందని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అన్ని కారణాల పర్యవసానంగా గంటాను ఇరకాటంలో పడేసే వ్యూహంతోనే అయ్యన్న ఈ లెటర్ రాశారని టాక్ నడుస్తోంది. భూదందా కోసం కొందరు వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని అయ్యన్న సంకేతాలు ఇవ్వడంతో తప్పనిసరిగా చంద్రబాబు ఈ వివాదంపై స్పందించాల్సిన నిర్బంధం ఏర్పడింది. మరి అయ్యన్న లేఖ టీడీపీలో ఎలాంటి దుమారం రేపుతుందో వేచి చూడాలి.